టీడీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంగా అది కొనసాగింది. టీడీపీలో ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్, జీవన్ రెడ్డి, ఎల్ రమణ, రాజేశం గౌడ్, విద్యాసాగర్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ వీళ్ళందరూ కూడా సభ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి జన్మదినం చాలా ఘనంగా జగిత్యాల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేనా? చెప్పండి మీడియా మిత్రులు. ఇక ఈ మధ్య ఓటీటీలలో సీరియల్ వస్తాయి, మంచి మంచివి, కొత్త కొత్త సీజన్లు వస్తాయి. 2 సంవత్సరాలకి సీజన్ వచ్చినాక మళ్ళీ 1-2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి షూటింగులు చేసి కొత్త సీజన్ వస్తుంది. అట్లా కేసీఆర్ కూడా సంవత్సరంన్నర తర్వాత బయటికి వెళ్ళింది. నిన్న కేసీఆర్ సీజన్ నెంబర్ 8. నువ్వు ప్రతిపక్ష నేతవి, ప్రతిరోజు రోడ్డు మీద ఉండాలి, అసెంబ్లీలో ప్రతిరోజు నిలదీయాలి ప్రభుత్వాన్ని. ఏదో సంవత్సరంకోసారి వచ్చి ఊర్ల పేర్లు, కాన్స్టిట్యున్సీల పేర్లు కూడా గుర్తుకొస్తలేవు ఆయనకి. నేను కేసీఆర్ 60లలో ఉన్నాడు అనుకున్నా, అసలు ఏజ్ కూడా చెప్పేసుకున్నాడు ఆయన. నిన్న 72 అని, అంటే నెక్స్ట్ ఎలక్షన్కి 75 ఉంటాడు ఆయన. కేసీఆర్ శకం ముగిసిందయ్యా. ఊరికే నీ కొడుకు కోట్లు వేయరని చెప్పి నువ్వేదో ప్రయత్నాలు చేయకు. ఇట్ ఈజ్ ఓవర్. ఈయన చాలా పాయింట్లు మాట్లాడిండండి. ఇగో ఇవన్నీ ఇటు నిండిపోయింది పేజు. ఈ కేసీఆర్ బయటకు వచ్చి 1 by 1 అన్నీ గుర్తు చేద్దాం. దుబాయ్ వలసలు, నాకు ఎన్ఆర్ఐల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది, నాకు వాళ్ళ మీద సింపతి ఎక్కువ ఉంటుంది. ఈయన దుబాయ్ వలసలు మీద మాట్లాడిండు. ఈయన ఎన్నిసార్లు, లక్షల సార్లు వలసలు ఆపుతా, వలసలు పోయిన వాళ్ళని వాపసు తీసుకొస్తా అనేక పొంకనాలు కొట్టిండు కేసీఆర్. 2 చేసిండు, 2 వలసల్ని వాపసు తెచ్చిండు, వలస పక్షుల్ని. ఒకటి కేటీఆర్, ఒకటి కవిత. ఇక్కడ పునరావాసం ఇచ్చిండు. ఈ 2 తప్ప కేసీఆర్ ఎన్ఆర్ఐలకి ఎలగబెట్టింది ఏమీ లేదు. తెలంగాణ దోసుకొని ఈ 2 వలస పక్షులకి బాగా మేపిండు. ఇది ఈయన వలసదారులకు చేసిన సేవ. మళ్ళీ వచ్చి పొంకనాలు కొడతా ఉన్నాడు నిన్న. ఇక ప్రణయ్ భాస్కర్ గారిని గుర్తు చేసుకున్నాడు, దాడి అన్నాడు. దాని గురించి తర్వాత వస్తా. బషీర్బాగ్లో కాల్పులు అప్పుడు ఏదో కరెంటు ఛార్జీలు పెంచితే, సిబిఐను కరెంట్ ఛార్జీలు పెడితే రాజశేఖర రెడ్డి నిరాహార దీక్ష చేసి బషీర్బాగ్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒక పెద్ద ఉద్యమంలాగా చేస్తే అప్పుడు ఏదో కాల్పులు జరిగి 2-3 చనిపోయినా వాస్తవం. అప్పుడట ఈయన నిర్ణయం తీసుకున్నాడట, ఈయనకి మంత్రి పదవి ఇవ్వకుంటే ఈయన పార్టీ పెట్టిండు. లేకపోతే తెలంగాణ మీద ప్రేమ లేదు, లొట్టపీసు లేదు ఈయనకి. ఉస్మానియా స్టూడెంట్స్, కళాకారులు, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కలిస్తే, అన్ని పార్టీలు కలిస్తే ఒక ఉద్యమం తయారై, ఓకే వి గివ్ క్రెడిట్ టు కేసీఆర్, నాట్ దట్ వీ డోంట్ గివ్ క్రెడిట్, నడిపిండు అని వీళ్ళందరూ కలిస్తే తెలంగాణ సాధించడం జరిగింది. ఇదేదో ఆడ 3 చనిపోతే వాళ్ళ కోసం ఈయన కంకణం కట్టుకున్నట్టు పొంగనాలు కొడుతుంది ఈయన జగిత్యాల. ఇక లై డిటెక్టర్ టెస్ట్ ఈయనకు పెడితే సెకండ్కి ఒకసారి లయ్యర్ అంటుంది అది. ఈ కేసీఆర్ చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చి అదేంటి వాపస్ తీసుకుంటే అప్పుడు ఈయన చేసిండు కదా, నిరాహార దీక్ష చేసిండు. ఈ కర్మకి నేను రాజకీయాలకు వచ్చిన ఇప్పుడు
గద్దముకోడు నాకు గుర్తుంది, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయండి పిసిసి ప్రెసిడెంట్కి ఆ రోజు డి శ్రీనివాస్కి. ఆయన ఎత్తుతలేడు, ఆయన సాధారణంగా ఫోన్లో టకటక ఎత్తుతాడు, మాట్లాడుతూనే ఉంటాడు, ఎప్పుడు 24 గంటలు ఫోన్లు మాట్లాడు, ఎత్తుతలేడు. అన్నా ఏదో టిపిఏ నేను చచ్చిపోతా, అన్నా ఏదో స్టేట్మెంట్ టిపిఏ నేను చచ్చిపోతా అంటే ఈయననేమో ప్రణబ్ ముఖర్జీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సిస్టమ్ మొత్తం ఈ తెలంగాణ కథా వ్యవహారంలో. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, ఆ పంచాయతీ ఈ మొత్తం పంచాయతీలలో ప్రణబ్ ముఖర్జీ గారు ధ్యాస పెట్టి అట్లా అగాధం చేయొద్దు, తెలంగాణ అసెంబ్లీ పిలవండి, రెజల్యూషన్ తెచ్చుకోండి, అది నెగిటివా పాజిటివా తర్వాత సంగతి, అది పార్లమెంట్లో డిస్కస్ చేసి పార్లమెంట్ నిర్ణయం మనం అప్పుడు ప్రకటన చేద్దామని ప్రణబ్ ముఖర్జీ గారు అంటే, ఈ మాట చెప్తే ఇదంతా ఏవరకు నేను చచ్చిపోతేనే అన్నా, చచ్చిపోతేనే ఏదోడు చెప్పరు అంటు. చచ్చిపోతే నీ బాధ్యత, చచ్చిపోతే సీనన్నా నీ బాధ్యత అంటే మన ఆయన చూడనీకే గంభీరంగా ఉంటుండే కానీ మనసు చాలా సున్నితంగా ఉండే. పోయి బక్కోడు పీకగల అని ఏదో వేసి అప్పుడు కొద్ది గుర్తుంది నాకు, కానీ ఇది మాత్రం స్పష్టంగా చెప్తున్నా. అప్పుడు మాట్లాడి ఆడి నుంచి వస్తే ఇమీడియట్గా అవి ఏదో పెట్టి అప్పటికి ఉస్మానియా స్టూడెంట్స్ చంపిస్తామంటారు ఈయన బయటకు వస్తే, నువ్వు ఆపేది లేదు, నిరాహార దీక్ష. వాళ్ళందరూ చనిపోయారు పాపం, శ్రీకాంతాచారి చనిపోయాడు, ఈశాన్ రెడ్డి చనిపోయాడు, వీళ్ళందరూ చనిపోయారు. నీకు నీ పానమే పానమా అని ఉస్మానియా వాళ్ళు భజంత్రి చేయడానికి బయట సిద్ధంగా ఉన్నారు. ఈయనని నమ్ముకున్నాడు. ఆయన చేసి ఏదో తిప్పలు చేస్తే చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, ఆ కాంగ్రెస్ వాళ్ళు చేసిన నిర్వాహకం వాళ్ళు చేసేది చక్కగా చేస్తే అవ్వలేదు వాళ్ళు ఆనాడు. ఇచ్చిన స్టేట్మెంట్ గమ్మున ముందుకు వెళ్ళిపోతే అయిపో. ఇది అసలు కథ. పులి నోట్ల ముఖం పెట్టిన ఇవన్నీ లొటపీస్ మాటలే, ఇవన్నీ ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయానికి పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. ఎవరు జయశంకర్ లాంటి వాళ్ళు, ఆయన రావు గారు ఉండే ఇరిగేషన్, అట్లాంటి వాళ్ళు చాలామందిని వాడుకొని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. కేవలం కొడుకుకి బిడ్డకి మేపనీకే తెలంగాణ వచ్చినట్టే ఇంజినకి. ఇక ఆంధ్ర రూల్ చెరువులు నాశనం చేసిండ్రు, నేను తెచ్చి మిషన్ కాకతీయ పెట్టిన 46,000 చెరువులట మధ్య చేసినట్టు. 46 చెరువులు కూడా ముట్టుకోలే ఈయన. ఆ మిషన్ కాకతీయ నిధులు మొత్తం గోల్మాలి. మీరందరూ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఓ టైంలో రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంటుండే, మేజర్ ఇరిగేషన్ ఉంటుండే, మీడియం ఇరిగేషన్ ఉంటుండే, మైనర్ ఇరిగేషన్ ఉంటుండే. ఇటువంటివన్నీ మైనర్ ఇరిగేషన్లకి మీడియం ఇరిగేషన్లకు వస్తుండే, వాటికి నిధులు ఉంటుండే, వాటికి సపరేట్ మంత్రులు ఉంటుండే, బ్యూరోక్రాట్స్ ఉంటుండే, వాళ్ళ గ్రౌండ్ లెవెల్ దాకా సిస్టమ్ ఉంటుండే. ఇవన్నీ నాశనం చేసిండండి. నాశనం చేసి ఒక్కటి చేసిండు, ఇరిగేషన్ అన్నది ఒకటి చేసి, మళ్ళీ ఇటువంటి వాటికి దాని కింద మిషన్ కాకతీయ అని తీసుకొచ్చి సెంట్రలైజ్డ్ కరప్షన్ కోసం చేసిన వ్యవహారం ఇది. ఎక్కడ పోయినాయండి? 3 ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ముగ్గురు మంత్రులు, కనీసం 2 మంత్రులు ఉంటుండే. మొత్తం బంద్. కరప్షన్ సెంట్రలైజ్ చేయనీకే ఈ చేంజెస్ తీసుకొచ్చిండు ఈయన. మొత్తం ఇరిగేషనే కాదు, అగ్రికల్చర్ నాశనం చేసిండు, హెల్త్ నాశనం చేసిండు, ఎడ్యుకేషన్ నాశనం చేసిండు. అన్నీ 1 by 1 అన్నీ వస్తాం. కేసీఆర్ తెలంగాణని నాశనం చేసినంత ఎవ్వరు చేయలేరండి. 10 మంది రేవంతులు వచ్చి చేద్దామనుకున్నా చేయలేరు. బ్రహ్మాండమైన సిస్టమ్ని, అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ సిస్టమ్ రెండింటిని నాశనం చేశాడు కేసీఆర్. ఇంకా మనిషి మారిండా అంటే ఇంకా మారలే. నిన్న జగిత్యాలు వచ్చి గంట సేపు మొరిగిపోయిండు కానీ ఆ సంజయ్ కుమార్ని ఒక మాట అన్నాడా?
అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్కి పోయిండో ఆయన మాట అన్నాడా చెప్పండి. ఆయన తోటి కూడా టచ్లో ఉన్నాడు. దిస్ ఇస్ కేసీఆర్. ఈయనకి తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణలో ఒక వ్యక్తి మీద ప్రేమ లేదు. ఈయనకి కుటుంబ సభ్యులు, కుటుంబం తప్ప, మేసుడు తప్ప నయా పైసా ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు ఈయనకి. ఈయన ఉద్యమం నడిపింది మొత్తం పవర్ కోసమే. మళ్ళా ఈయన జాతిపితనట. సిగ్గుండాలి జాతిపిత అనేటోని ఎవరైతే అంటున్నారో. ఇంకోటి ఏంది మిషన్ భగీరథ. ఈ చెరువులది మిషన్ కాకతీయ, ఇప్పుడు మిషన్ భగీరథ. అసెంబ్లీలో నేను ఓటు అడగాల కొంగరక్కాలని అన్నట్టున్నాడు. అది డిజాల్వ్ చేసి 2018 2 వారాల్లో వచ్చేస్తున్నది అన్నాడు. ప్రతి ఇంటికి 2 వారాలు అన్నీ అయిపోయినాయి, పైప్ లైన్లు అయిపోయినాయి, అన్నీ నల్లిప్పుడే అన్నాడు. నల్లిపితే నీళ్ళు వస్తాయి అన్నాడు. నిన్న జగిత్యాల వస్తున్నాయా ఇప్పుడు అని అడిగితే నా దగ్గర నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినాయా లేవా అంటే ఒక్కటి సపోర్ట్ చేస్తలేడు. 1000 మంది ఉన్నారు ముందర. ఆనాడు రాలే, ఈనాడు వస్తలేవు. ఏమనంటే వీళ్ళిద్దరికి లాగుల మీద ప్రేమ ఏందో నాకు అర్థం కాదు. ముసలోడికి లాగుల మీద ప్రేమనే, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి లాగుల మీద ప్రేమనే. ఒక లాగుల తొండలంటాడు, ఇంకోటి లాగులు వాలిగేదాకా కొట్టాలంటాడు. ఈ లాగుల ప్రేమ ఏందో మీకే తెలియాలి, నాకే తెలియదు. కేసీఆర్ చచ్చిపోవాలి, ఎవరు చచ్చిపోవాలని కోరుకుంటలేరు. కేసీఆర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఎంతో అంత ఉందంటే పాలిటిక్స్లో నీ వల్లనే ఉంది. దయచేసి ప్రపంచ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ తోటి